నమస్కారం డేనియస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లో నిర్వహించిన రన్ ఫర్ హెల్త్ మారథాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు మన్నూరు భాస్కర్. మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లో రన్ ఫర్ హెల్త్ మారథాన్ ని నిర్వహించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేలా చేపట్టిన ఈ మారథాన్ లో యువత, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమానికి అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పాల్గొని 5K, 10K రన్లని ప్రారంభించారు. బెలూన్లు ఎగరవేసి మారథాన్కి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతిరోజు వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. అనంతరం మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ హాస్పిటల్ ఆధ్వర్యంలో మొదటిసారి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ మారథాన్లో మణిపాల్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ గ్యాస్ లీక్ అయిన ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇచ్చిన జగన్ వరదల వల్ల చనిపోయిన వారికి కేవలం 5 లక్షలే ఇవ్వమనడం సరైంది కాదన్నారు. రాయలసీమలో వరదల బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా రైతు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదల వలన వచ్చిన ఆస్తి, పంట ప్రాణ నష్టంపై చర్చించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బాధితులను ఆదుకోవాలన్నారు. ఎంతో మంది బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. మృతి చెందిన కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇస్తాం. ఒక ఎకరాన్ని చదువు చేయొచ్చు. 50,000 మేమే ఇస్తాం. గవర్నమెంట్ నుంచి మీ ఇంజనీర్లు పంపి వాళ్ళ అంటే కొద్దిగా రీజనబుల్గా ఉండాలి. 5,000 రూపాయలు ఇస్తాను ఎకరానికి, మీరంతా కూడా ఇస్తే ఎత్తేసుకొని పంటలు మళ్ళీ పంట పెట్టాలంటే అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి అంటే కనీసం ఎక్కడైతే ఇసుక మేటలు వేసాయో ఆ ప్రాంతంలో ఎకరాకు 50,000 రూపాయలు ఇస్తే తప్ప మళ్ళీ పంట పెట్టే పరిస్థితి లేదు. దాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. ఏమైనా సరే ఏదో ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో కాదు. ఇవాళ నేను మాత్రం గ్యారంటీ చెప్తా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, మరొకరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పంట నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగిన ఈ సమయంలో ఆదుకోవడం సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ, ఎందుకంటే లక్షల ఎకరాల్లో ఒక 70-80 లక్షల ఎకరాలని నేను చాలా తక్కువ చెప్తా ఉన్నాను. ఇది ఎక్కడ కడప జిల్లాలో పంటలు లేవు, చిత్తూరు జిల్లాలో పంటలు లేవు, అదేవిధంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో ఆల్రెడీ ఖరీఫ్ పోయింది, మళ్ళీ రబీ కూడా పోయింది. అక్కడ మొత్తం పప్పు శనగ, వేరుశనగ, అన్ని రకాల పంటలు. తర్వాత నిన్న కర్నూలులో మేము ఉల్లి, మిరప పంటలు చూసేపోతే ఒకటి 50,000 ఎకరా ఖర్చు పెట్టారు మినిమం. కొంతమంది 80-90,000 ఖర్చు పెట్టారు. ₹1 ఆదాయం రావడం, ₹1. కాబట్టి అంటే ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగి రావాలి, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు మన్నూరు భాస్కర్ పేర్కొన్నారు. చేతి వృత్తుల్లో మిగిలిన వారికి ఇచ్చినట్టే రజకులకు కూడా పెన్షన్ ఇవ్వాలన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దోబీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు మన్నూరు భాస్కర్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆ సంఘం 3వ నగర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు భాస్కర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకుల సమస్యలపై పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు డిసెంబర్ 13-14లో తూర్పు గోదావరి పిఠాపురంలో జరిగే మహాసభల్లో చర్చించాల్సిన అంశాలను చర్చించి కార్యాచరణ చేస్తామన్నారు. రజకులకు కూడా సామాజిక అట్రాసిటీ రక్షణ చట్టం కింద ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు.
ఈరోజు విజయవాడ నగరంలో ప్రెస్ క్లబ్లో మా నగరం 3వ మహాసభను జరుపుకుంటున్నాం. దీని యొక్క ఉద్దేశం రజకుల సమస్యలు పరిష్కరించేందుకు రానున్న మార్చి నెల నుంచి మా యొక్క హక్కులు మా సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమాలు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. అందులో భాగంగా డిసెంబర్ ఈ నెల 13, 14 తేదీల్లో 6వ రాష్ట్ర మహాసభలు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల యొక్క ఉద్దేశాన్ని ఈరోజు జరిగేటటువంటి నగర మహాసభలో చర్చించుకొని ఇక్కడ కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు రాష్ట్రంలో మాకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకునేటటువంటి ఒక అంశం ప్రధానమైనటువంటిది. ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల పైన ఉన్నటువంటి జనాభాగా ఉన్నటువంటి రజకుల పట్ల వివక్షత, మహిళలు అట్నే బాలికల పైన అత్యాచారాలు కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఒక సామాజిక అట్రాసిటీ చట్టాన్ని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి ఒక అట్రాసిటీ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. ఆ విధంగా చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అర్జీలు ఇచ్చి కోరాము. అన్న మనమే వస్తాం, అక్క మనమే వస్తే అన్ని సమస్యలు చేస్తామని చెప్పారు. ఇది మర్చిపోయారు కాబట్టి అయ్యా ఒకసారి గుర్తు చేస్తున్నాం. సైనిక బోర్డు ఏర్పాటు చేసినట్లుగానే పారా మిలిటరీ వారికి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సెంట్రల్ పారా మిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగా సురేంద్ర బాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అమలు కావడం లేదన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పారా మిలిటరీలో పనిచేసిన వారికి ఆర్మీ మాదిరిగానే సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతూ ధర్నా చౌక్లో మాజీ పారా మిలిటరీ సైనికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు సురేంద్రబాబు మాట్లాడుతూ సరిహద్దుల్లో పనిచేసిన వారికి కూడా డిఫెన్స్ ఫోర్సెస్కు ఇచ్చిన విధంగానే సంక్షేమ పథకాలు ఇవ్వాలని 2012లో కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలకు 10 సంవత్సరాల క్రితమే జీవోలు అందినప్పటికీ ఏపీలో అది నేటికి అమలు కాలేదన్నారు. ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. సీఎం జగన్ తమ సమస్యను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో 13 జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్పీఓలకు వేతనాలు అందజేయాలని, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జీవో ప్రకారం అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని, అందులో ఉన్నటువంటి సిఏపిఎఫ్ క్యాప్ కోటా, చిల్డ్రన్ ఫర్ ఆర్మడ్ పర్సనల్ కోటా గురించి జీవో జారీ చేయాలని, ఎస్పీఓలు 8 మాసాలుగా ఎస్పీఓలకి జీతాలు రాలేదండి. వారి గురించి కూడా సార్ దృష్టికి తీసుకెళ్లాలని. సార్ గన్ లైసెన్స్ మా నుండి ఎక్స్పర్సన్స్ కొంతమంది గన్ లైసెన్స్ తీసుకుని బ్యాంకుల్లోనూ క్యాష్ వ్యాన్లోనూ పనిచేస్తున్నారు. వారికి గన్ లైసెన్స్ రెన్యువల్ సమయంలోనూ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి కూడా పరిష్కరిస్తారని, అర్ధ సైనిక బోర్డు ద్వారా మాకు అన్ని విధాల సౌకర్యాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి కల్పించిన విధంగా మాకు కూడా కల్పించగలరని మనవి చేస్తూ సీఎం గారి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళగలరని, ఆర్థిక శాఖలో కేవీవి సత్యనారాయణ గారి దగ్గర ఉన్న ఆర్థిక కార్యదర్శి శ్రీ కేవీవి సత్యనారాయణ గారి దగ్గర ఉన్న మా ఫైల్ని తెప్పించుకుని సార్ పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. గారికి మా విన్నపం ఏంటంటే, జగన్ గారు పెడనలో పాదయాత్రలో ఉన్నప్పుడు మా సభ్యుల విన్నపం ఆయనకి సమర్పించడం జరిగింది. ఆయన అప్పుడు మన ప్రభుత్వం రాగానే మీ సంక్షేమం నేను చేస్తానని మాటిచ్చారు కృష్ణా జిల్లా పెడన గ్రామంలో. అదేవిధంగా అప్పటి నుంచి మా సంక్షేమానికి సంబంధించిన ఫైలు ఫైనాన్స్ సెక్రటరీ శ్రీ కేవీవి సత్యనారాయణ గారి దగ్గరే 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. దయచేసి సారు ఆ ఫైల్ని తెప్పించుకుని మా సంక్షేమం గురించి పట్టించుకుని మాకు కూడా రక్షణ దళాలకు ఇస్తున్న సదుపాయాలన్నీ ఇస్తూ మా 40,000 కుటుంబాలని ఆదుకుంటారని ఆశిస్తున్నాను. రెండోది, మా పారామిలిటరీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, గన్ లైసెన్స్ రెన్యూల్ అప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్లు జరిగినాయని కలెక్టర్ గారికి వాళ్ళు ఎస్పీ గారు వారు మా కేసులు చాలా పెండింగ్ పెట్టి ఉంచారు. మేము
వచ్చిన తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కి ఉన్న రిజర్వేషన్ కోటా మాకు లేదు కనుక మేము సెక్యూరిటీ గార్డుగాను క్యాష్ పెట్టి తీసుకెళ్లే సిఎంసి వెహికల్స్లోనూ ఏటీఎంస్ నుంచి క్యాష్ తీసుకురావటం తీసుకెళ్ళటం ఇవన్నీ చేసే చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మా కుటుంబాలు ముందుకు సాగటానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. కనుక దయచేసి మాకు ఎలాంటి ఆటంకం లేకుండా రెన్యూవల్ కానీ సంక్షేమం కానీ అన్నీ జగన్ రెడ్డి గారు తప్పకుండా పారామిలిటరీని కూడా మిలిటరీలాగా భావించి మాకు సదుపాయాలు చేస్తారని ఎంతో ఆశతో ఉన్నాం. సింగనగర్ టీడీపీ కార్యాలయం నందు ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోలా దుర్గారావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. అనంతరం బోండా సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసుకుని వైఎస్ఆర్సీపీ ఒక్క ఛాన్స్ అని ప్రజలను రాష్ట్రంలోని యువతను మోసం చేసిందని, అధికారంలోకి మోసం చేసి వచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చామని పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని అరాచకాలు, ప్రజలను నమ్మించి వాళ్ళని మోసం చేసే ధోరణిలో వెళ్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మల్లాది విష్ణు చేసినటువంటి హామీల్ని నెరవేర్చకపోగా ప్రజల్ని ఇప్పటికీ కూడా అవాస్తవాలు చెప్తూ మభ్యపెడుతూ కరోనా లాంటి కష్టకాలంలో వాళ్ళకి అందుబాటులో లేకుండా ఏ విధమైనటువంటి ఆర్థిక సాయం చేసేటువంటి పరిస్థితుల్లో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ లేనటువంటి పరిస్థితి. ఇటువంటి వాస్తవాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా సభ్యులు తీసుకుని ప్రజల్ని మరింత చైతన్యం చేసే విధంగా ముందుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు ఎలా అయితే ప్రభుత్వం మీడియా గొంతులు నొక్కేస్తుంది, అలాగే ప్రజల గొంతులు కూడా నొక్కేస్తుంది. ఎన్నో అట్రాసిటీస్ జరుగుతున్నాయి, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని చెప్పుకునేవి కూడా గవర్నమెంట్ దృష్టికి కానీ లేకపోతే ప్రజల దృష్టికి కానీ రానివ్వకుండా, బయట పడనివ్వకుండా ఎలా అయితే మీడియా గొంతు నొక్కేస్తున్నారో అలాగే ఒక సామాన్యుడు ప్రజలు కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళకి అండగా నిలబడదామని మాలాంటి కార్యకర్తలు కానీ మా గొంతులన్నీ నొక్కేస్తున్నారు. సో ఇవన్నీ చూసి ఎలక్షన్ ఎలాగా దగ్గర పడింది. ఇప్పటి నుంచి ఈ ఐటీడీపీ సెంట్రల్ వర్షన్ ఏదైతే ఉందో మీ అందరికీ వాయిస్ ఇస్తాం. సెంట్రల్ డివిజన్లో బోండా ఉమా గారి తరఫున మేమందరం ఆయన సైనికులుగా నిలబడి ఐటీడీపీ ద్వారా మీకు అందుబాటులో ఉండి మీ ఎవ్వరికి ఏ ఇబ్బంది వచ్చినా మీ వాయిస్ ఇవ్వడానికి, మీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎఫెక్టివ్గా మీ ప్రాబ్లం సొల్యూషన్కి మేము ఒక 10 అడుగులు ముందుకేస్తాం. మీరందరూ కూడా సహకరించి మా వెనకాల నుంచొని మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ ప్రతి డివిజన్లో ఉంటారండి ఐటీడీపీ నాయకులు. మీరు సంప్రదించి వాళ్ళకి మీ ఇబ్బందులు చెప్తే మేము మొత్తం మీడియాకి, మొత్తం ప్రజానికానికి తెలియజేస్తాం. మేము ఉన్న సోషల్ మీడియా అంతా వాడుకొని. సో ఈరోజు పెట్టిన వేదిక కూడా అందుకే మేము అందరితో మాట్లాడి, మా కార్యకర్తలందరితో మాట్లాడి మేమందరం ఒక మాట మీద అనుకొని ఎవరెవరు ఎలా వెళ్ళాలి ముందుకేంటనే నిర్ణయించుకోవడానికి పెట్టిన సభ ఇది. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలతో పాటుగా మరిన్ని ప్రాంతాల్లో వర్షాల తాకిడికి, వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు కోరారు. అన్నమయ్య డ్యాం మధ్య కట్ట కొట్టుకుపోయి పలు గ్రామాలు మునిగిపోయి ప్రజలకు అత్యంత నష్టం చేకూరిందన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని వారు సందర్శించారు.
ఇటీవల మన రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, రాయలసీమ జిల్లాల్లో సంభవించినటువంటి వరుస అధిక వర్షాల సందర్భంగా యంత్రాంగం సరైనటువంటి ముందు చూపుతో వ్యవహరించకుండా సకాలంలో తీసుకోవలసినటువంటి హెచ్చరికలు, చర్యలు తీసుకొనకుండా ఉండటం వలన అన్నమయ్య డ్యామ్ మట్టి కట్ట కొట్టుకుపోయి చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహించి పలు గ్రామాలలో ప్రజలకు అత్యంత తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేసింది. చాలామందికి ఇళ్ళు పోయినాయి, ప్రాణ నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అందరినీ కూడా కలిసివేస్తూ ఉన్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏమాత్రము కూడా వ్యవసాయం అన్నా, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయాల గురించి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తికి ఇరిగేషన్ శాఖను అప్పగించి చాలా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ప్రకృతిని మనం ఎవరూ శాసించలేము, ఆపలేకపోవచ్చు. కానీ ఆ ప్రకృతి వలన సంభవించేటటువంటి నష్టాన్ని తగ్గించేదానికి మన మానవ ప్రయత్నం ఉండాలి, దానికి ముందు ప్రణాళికలు ఉండాలి. ఇవాళ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగి ఇవాళ దిక్కుదోచని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. ఎందుకంటే తిరుపతి లాంటి మహానగరంలో కూడా మొత్తము కుంటలు, చెరువులు అన్నీ కూడా ఆక్రమించడం వల్ల, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడం వల్ల టోటల్గా వర్షం వచ్చిన తర్వాత నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చి చాలా నష్టపోయారు. దాదాపు ఈ ప్రాణ నష్టం వరకు 69 మంది 4 జిల్లాల్లో చనిపోయినట్లుగా వార్తలు అందాయి. అంతేకాకుండా గతంలో చెరువులు, కుంటలు తెగిపోవడం చూశాము. ఈసారి కడప జిల్లాలో పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కూడా తెగిపోవడంతో వేలాది ఎకరాలు టోటల్గా ఇసుక మేటలు వేశాయి. ఏమాత్రం కూడా పంటలు పండించుకోవడానికి వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు అక్కడ పోయిన తర్వాత ఏమంటే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సరైంది కాదు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్తో చనిపోతే ఒక కుటుంబానికి ₹1 కోటి ఇచ్చాడు, కానీ అక్కడ మాత్రం 5 లక్షలు అంటా ఉన్నాడు. కాబట్టి రీజనబుల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చనిపోయిన కుటుంబాలు కనీసం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా 60-70 లక్షల ఎకరాల్లో ఇవాళ పంటలు పోయినాయి. అన్ని రకాల పంటలు, అటు ఖరీఫ్ పంటలు పోయినాయి, ఇటు రబీ పంటలు పోయినాయి. అదేవిధంగా వాణిజ్య పంటలు కూడా టోటల్గా నష్టపోయారు. ఇవాళ మిర్చి లేదంటే ఉల్లి పంటలు పెట్టాలంటే తక్కువలో తక్కువ అంటే కూడా 50,000 రూపాయలు ఎకరా ఖర్చు అయింది. ₹1 కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వచ్చినటువంటి అధిక వర్షాలు, వరదల వల్ల రాయలసీమ, ముఖ్యంగా రాయలసీమతో పాటుగా ప్రకాశం జిల్లా వరకు కూడా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, ఈ 6 జిల్లాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. దీంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం, ఈ విధంగా 3 రూపాల్లో కూడా నష్టం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒకవైపు నుంచి కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ పెద్ద ఎత్తున ఈ ప్రమాద సూచికల్ని చెప్తా ఉన్నా కూడా ఏమాత్రం బాధ్యత లేకుండా అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ఆ సమావేశాల్లో పైచాచిక ఆనందం పొందడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సూచనలను పరిగణలోకి తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడంలో కానీ, అధికార యంత్రాంగాన్ని కదిలిచ్చి ఈ నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. దానివల్ల నష్టం జరిగింది. నిరంతర అప్రమత్తత ద్వారానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని జాయింట్ కలెక్టర్ కె మోహన్ కుమార్ అన్నారు. ఇతరుల హక్కులకు భంగం కలిగించే పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. రాబోయే తరాలకు మానవ హక్కులను గొప్ప వరంగా అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాత బస్తీలోని కేబిఎన్ కళాశాల ఆవరణలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యాన సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఇతరులు కూడా ప్రశాంతంగా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. సామాన్య ప్రజలకు హక్కుల భంగం కలిగినప్పుడు ఇలాంటి సంస్థలు లక్ష్యానికి అనుగుణంగా పనిచేసి
ప్రజల్లో నమ్మకాన్ని కల్పించడంతో పాటుగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ రోజున నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10వ తారీఖున మనం జరగబోయే కార్యక్రమానికి ఈ ఆర్గనైజేషన్ వారు స్టేట్ లెవెల్లో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం కోసం మరి నేను ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఆర్గనైజేషన్కి తాలూకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 2021లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఈ సంఘాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మానవ హక్కుల పట్ల ఒక రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమాన్ని గౌరవ ఈ సంఘ అధ్యక్షులు సంపత్ కుమార్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ స్వప్న గారు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణ గారు, అలాగే నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి మరి స్టేట్ ఆడిట్ ఆఫీసర్ ప్రసాదరావు గారు, అలాగే సి ఛానల్ వారు రమేష్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనుభవజ్ఞులు, ఈ సంఘంలో నియామకం చేయబడినటువంటి వివిధ
సబ్జెక్ట్లో నిష్ణాతులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేషనల్ హ్యూమన్ రైట్స్కి సంబంధించింది భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ని, ఈ ప్రాథమిక హక్కుల్ని మనం కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే బాధ్యతతో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది భారత ప్రభుత్వం తరపున అది నడుస్తూ ఉంటుంది. దాంట్లో సభ్యులుగా మరి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అడ్వకేట్లు కానీ, చీఫ్ జస్టిస్లు కానీ దాంట్లో మెయిన్ చైర్పర్సన్గా ఉండి ఇంకొంతమంది సభ్యులతో ఎన్హెచ్ఆర్సీ నడుస్తూ ఉంటుంది. అలాగే స్టేట్ హెచ్ఆర్సీ కూడా అలా విధంగా నడుస్తూ ఉంటుంది స్టేట్లో కూడా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కౌన్సిల్ వాటికి ప్యారలల్గా ఇంకా ప్రజల్లో ఎక్కడైనా సరే ఈ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన విషయంలో చైతన్యం కల్పించడం కోసం ప్రభుత్వం తరపున కాకుండా కొన్ని సంఘాల ద్వారా కూడా వీటిని బలోపేతం చేస్తే ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి రక్షణ కల్పించిన వాళ్ళు అవుతాం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ అనే సంస్థ ఈరోజు, ఆ సంస్థకి ముఖ్యంగా నేను ఎంత రుణపడి ఉన్నాను అనేది చెప్పడానికి ఏంటంటే, ముఖ్యంగా నేను ఈ కాలేజీలో చదువుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్. నాకు ఈ సంస్థకి ముఖ్యంగా నేను చదువుకున్న కాలేజీలో, నేను స్టూడెంట్గా ఉన్న కాలేజీలో నన్ను పిలవడం, నన్ను హానర్ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్స్. ఈ సంస్థలో నేషనల్ చైర్మన్ సంపత్ కుమార్ గారు, హానరబుల్ జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్ గారు, కృష్ణ కిషోర్ గారు, అండ్ జనరల్ సెక్రటరీ స్వప్న పలాక గారు, అండ్ స్టేట్ ప్రెసిడెంట్ వి కృష్ణ గారు, వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి నన్ను పిలిచినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ముఖ్యంగా ఏంటంటే, ఈ హ్యూమన్ కమిషన్ నేషనల్ రైట్స్ కౌన్సిల్ గురించి నాకు అంత ఐడియా లేకపోయినా సరే, రీసెంట్గా నేను ఈ జై భీమ్ మూవీ చూడడం, ఆ మూవీలో నేను దాని వాల్యూస్ ఏంటి, దాని పవర్ ఏంటనేది తెలుసుకోవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. అలాంటి సంస్థలో నేను ఇలాగ హానర్గా వచ్చి కూర్చోవడం అనేది, ఈ సంస్థ ఇంకా స్ట్రాంగ్గా ఇంకా చాలా చాలా చేయాలి. ముఖ్యంగా మా మిత్రులు కృష్ణ కిషోర్ గారు, ఈయన కంపల్సరీ పిలిచారు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రసాద్ గారు చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ సంపత్ కుమార్ గారు, మీరు ఇలాంటి ఈ ఆర్గనైజేషన్ ఇంకా స్ట్రాంగ్గా చేసి, నేను ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ మొన్న ఈ మూవీ చూడంగానే ఇలాంటి ఆ మూవీలో జై భీమ్లో చంద్రు గారి లాగా ఇంకా కష్టంగా పడుతున్న చాలామందికి మీరు హెల్ప్ చేయాలని చెప్పి, ఏదైనా చిన్న అలాంటి మేము చేయడానికి అవకాశం ఏదైనా ఉంటే మా తరపు నుంచి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇంత పెద్దవాళ్ళ ముందు నేను కూర్చొని మాట్లాడడం కూడా నేను చాలా థ్యాంక్స్ ఫీల్ అవుతాను. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేదలకు విద్యని అందించేందుకు మున్నీరు ఫౌండేషన్ చేస్తున్న సేవలను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కొనియాడారు. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఫౌండేషన్ తరపున చేసే సేవలకు తాము అండగా ఉంటామని, మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఏఐ మున్నీర్ ఫౌండేషన్, ఫల్కన్ గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో 19వ డివిజన్ నందు యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన టాలెంట్ టెస్ట్ను నిర్వహించారు. ఈ పరీక్షల ప్రశ్న పత్రాలను ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేత దేవినేని అవినాష్, స్థానిక కార్పొరేటర్ రెహనా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో మున్నీర్ ఎప్పుడు ముందుంటారన్నారు. యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు ఈ పోటీ పరీక్షలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతోందని అన్నారు.
అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మునీర్ ఫౌండేషన్ ఈరోజు కూడా ఏపీపీఎస్సీ పరీక్షలు కానీ అలాగే జేఈ నీట్ కానీ లాంగ్ టర్మ్ అలాగే చాలా వైద్యం విద్య రెండు విషయాల్లో ముందుండి సేవ చేస్తూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ అవినాష్ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మునీర్ ఫౌండేషను ఏదో ఒక సేవ చేయాలి అనే తపన కలిగినటువంటి ఆర్గనైజేషన్. నేను కాక మొన్న ఒక మెడికల్ క్యాంప్ని పెట్టడం జరిగింది. ఈరోజు దాదాపుగా 1000 మంది పైగా ఈ ఎగ్జామ్స్ రాసేటటువంటి విద్యార్థులందరికీ ప్రశ్నపత్రాలు ఇవ్వటం, కోచింగ్ ఇవ్వటం, గైడెన్స్ ఇవ్వటం ఇదంతా కూడా చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తున్నాను. ఈరోజు సహచరులు సోదరులు మునీర్ గారి ఆధ్వర్యంలో మునీర్ ఫౌండేషన్స్ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్ కానివ్వండి, ఐ క్యాంప్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించిన వాళ్ళందరి ద్వారా ఎగ్జామ్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఎగ్జామ్స్ ఏర్పాటు చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేసే విధంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తడం జరిగింది. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి రెహానా నాయుడు గారు, విజయ్ గారు, జగ్గా గారు, వెంకట్ గారు, అదేవిధంగా నాగుల్ గారు, ఎవరైతే డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారో అందరి గారు పాల్గొనడం జరిగింది. మునీర్ గారు గతంలో గారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు మునీర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తడం జరిగింది. తప్పకుండా ఆ అల్లా ఒక దీవెనలో దేవుడు ఒక ఆశీర్వాదంతో ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా మరి ఎన్నో గారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మునీర్ గారు చేసే కార్యక్రమాలకి మా తరపున పూర్తి మద్దతు గారు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మునీర్ అహ్మద్, మునీర్ ఫౌండేషన్ ఫౌండర్ అండి. అయితే ఈరోజు గౌరవనీయులు శ్రీ దేవినేని అవినాష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఎవరైతే పేదరికం కారణంగా వారు టీచింగ్ తీసుకోలేకపోతున్నారో వారి కోసం ఈ దేశవ్యాప్తంగా 800 మంది విద్యార్థులకు తీసుకుని ఏర్పాటు చేశాము. అయితే ఇక్కడ నుంచి కొంతమంది ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అవుతారో వారికి పూర్తికంగా ఉచితంగా భోజన వసతి సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా నీటు జేఈ తరపున కూడా ఎవరైనా పిల్లలు రాయదలుచుకుంటే దానికి కూడా ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ ఉంది. అది కూడా మేము తప్పకుండా ఉచితంగా అందజేయడానికి మన ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే మనం ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ పెరగాలి. ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. ఎప్పుడైతే మనం విద్య అభ్యసిస్తే సమాజం మారుతుంది. ఆ సమాజంలో పిల్లలు చదువుకుంటేనే విజ్ఞానవంతులు అయితేనే ఈ సమాజంలో యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితులు బాగుంటాయి, దేశం యొక్క పరిస్థితులు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఈ విద్యాదానం అనే కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము. వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారని లెగసీ మీద మీరు అధికారంలోకి వచ్చారు. ప్రజల తరపున పోరాటం చేస్తుంది మేము. మా దగ్గర అధికారిక లెక్కలు ఉన్నాయి. మీరు అసెంబ్లీలో 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు, లేకపోతే ఈ ఇంద్రుడు చంద్రుడు అని మీరు చెప్పుకుంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. మీరు అలా చెప్పాలి అంటే అధికారికంగా డిబేట్కి చంద్రుడు అని మీరు చెప్పుకుంటే మాత్రం ప్రసక్తి లేదు. మీరు అలా చెప్పాలి అంటే అధికారిక కృష్ణలంకలోని దూబగుంట సుబ్రహ్మణ్యం ధర్మశాల పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. అత్యంత శుచి శుభ్రతతో అపర కర్మలను నిర్వహించుకున్నటకు సకల సదుపాయాలతో ధర్మశాల ప్రాంగణం ఆధునీకరించడం సంతోషకరమని విష్ణు తెలియజేశారు. ధర్మశాల అభివృద్ధికి తాను అండగా నిలుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో దూబగుంట కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కృష్ణలంకలో 1965 నుంచి కర్మకాండలు చేసుకోవడానికి పర్టికులర్గా బ్రాహ్మణులకు సంబంధించినటువంటి దోపుగుంట వారి సత్రం ఇది 65 నుంచి ఉంది. వారి ఫ్యామిలీ అంతా కూడా ఇది మెయింటైన్ చేస్తూ ఉంటారు. మారినటువంటి కాలానికి అనుగుణంగా కొంత రెనోవేషన్ చేసి సౌకర్యాలు కల్పించి మళ్ళీ తిరిగి అందరికీ అందుబాటులో తీసుకురావాలి అని చెప్పని వారి కుటుంబం అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు దీన్ని తిరిగి మళ్ళీ రెనోవేట్ చేసి సౌకర్యాలు కల్పించి ప్రారంభిస్తా ఉన్నాం. నగరంలో బహుశా ఇలాంటి 1-2 ఉండే, అందులో ప్రముఖంగా కృష్ణలంకలో మెట్ల బజార్ వీధిలో ఇది ఎప్పటి నుంచి అనాదిగా అందరికీ సేవలు అందిస్తూ ఉంది. కాబట్టి రెనోవేషన్ చేసి మరింతగా సౌకర్యాలతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి దోపుకుంట ఫ్యామిలీ కుటుంబానికి, శ్రీనివాస్ గారికి, వారి పెదనాన్న గారు, బాబాయ్ గారు, వారి బంధువులందరికీ ధన్యవాదాలు. తాతగారైన దోపుకొండ సుబ్రహ్మణ్యం గారు 1965 సంవత్సరంలో బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ అపరకర్మలు చేయాలంటే వసతి లేని పరిస్థితి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సందర్భంలో మా తాతగారైన దోపుకొండ సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ స్థలం సేకరించి కర్మల భవన్ను నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో 1965 నుంచి ఈ రోజు వరకు కూడా అంటే వేలాది మంది ఈ యొక్క వసతిని చాలా తక్కువ ఛార్జీలతోటి ఉపయోగించుకొని ఎంతో సేవలు పొందారు. ఈ విధంగా మన యొక్క విజయవాడే కాకుండా ఎంటైర్ కృష్ణా జిల్లాలో కూడా ఈ యొక్క దోపుకుంట వారి సత్రం చాలా బాగా ప్రాచుర్యం చెందింది. ఒక 56 ఏళ్ళు అయిన తర్వాత మన దోపుకుంట భాస్వరరావు గారు అనే వాళ్ళ యొక్క 3వ కుమారులు పెస్తా యొక్క ట్రస్టీకి ఆయన చైర్మన్గా వహిస్తూ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దోపుకుంట వెంకట ఫణికుమార్ గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉంటున్నారు. అలాగే దోపుకుంట రవికుమార్ గారు ఈ ట్రస్టీకి కోశాధికారిగా ఉంటూ మేము 4 మెంబర్స్ కలిసి దీన్ని ఒక 40 లక్షలు పెట్టి మొత్తం అంతా రీమోడలింగ్ చేయడం జరిగింది. అప్పుడులో ఒక 50 అంటే సుమారుగా 60 ఏళ్ళ క్రితం కట్టిన యొక్క భవంతిని మేము ఎక్కువ వెచ్చించి ఈ రోజుకు తగ్గట్టుగా సకల సదుపాయాలు పర్యావరణాన్ని మేము అందించాలనే ఉద్దేశంతో మేము ఇలాగ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ BRTS రోడ్లో నిర్వహించిన రన్ ఫర్ హెల్త్ మారథాన్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అడిషనల్ DG రవిశంకర్ INR. వరద బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకుల సమస్యలను పరిష్కరించాలని కోరిన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు మన్నూరు భాస్కర్. ఈ న్యూస్ సమాప్తం. నమస్కారం.